మంగళాష్టకాలు. ఇక్కడ మంగళాష్టకాలు అంటే అష్టకం అంటే 8, మంగళం అంటే శుభం. శుభం జరగాలి అనే కోరికతో 8 శ్లోకాలు ఇక్కడ చదవటం జరుగుతుంది. వాటికే మంగళాష్టకము అని పేరు. ఇందులో గణపతి, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, వాణి హిరణ్యగర్భులు, మహారుషులు, సప్తగణాలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమని అంటే, కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి కాపాడాలి అని వీళ్ళందరినీ కూడా మనం ప్రార్థన చేస్తూ 8 శ్లోకాలు చదవటం జరుగుతుంది. దాన్నే మంగళాష్టకము అని అంటారు. అయితే కొన్ని చోట్ల వచ్చేటప్పటికీ ఈ 8 శ్లోకాలే కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ సీతారాములు, రాధాకృష్ణుడు, దశావతారాలు, నవగ్రహాలు వీళ్లు కూడా ఈ వధూవరులను ఆశీర్వదించాలి, అనుగ్రహించాలి అని కోరుతూ కొన్ని మంగళకరమైనటువంటి శ్లోకాలు ఈ సందర్భంలో చదవటం అనేది సంప్రదాయంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో. ఇది అన్ని ప్రాంతాల్లో ఉండలేదు. ఏ ప్రాంతాల్లో అయితే ఈ సంప్రదాయం ఉందో వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇక సుముహూర్తం అనే దగ్గర పడుతుంది. వధువేమో తూర్పు ముఖంగా తిరిగి పెట్ల మీద కూర్చొని ఉంటుంది. వరుడు పశ్చిమ ముఖంగా ఆవిడికి ఎదురకుండా కూర్చొని ఉంటాడు. వీళ్ళ ఇద్దరి మధ్యన తెరసల్ల అంటే ఒక తెర కట్టబడి ఉంటుంది. ఈ తెరసల్ల ఎందుకు అంటే, వరుడు వధువు ఇద్దరూ కూడా ముహూర్తానికి ముందుగా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోరు. అలా చూసుకోకుండా ఉండేటందుకు ఏర్పాటుగా వీళ్ళిద్దరి మధ్యన ఈ తెరసెల్లాని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏమంటే, వరుడు వధువు ఇద్దరూ కదా, ఇందులో వరుడేమో పరమాత్మ, వధువేమో జీవాత్మ. జీవాత్మకి పరమాత్మకి మధ్యన మాయ అనే ఒక తెర ఉంటుంది. ఈ మాయని గనక తొలగించినట్లయితే జీవాత్మ పరమాత్మ రెండూ కూడా ఏకమైపోతాయి. ఈ జీవాత్మకి పరమాత్మ యొక్క దర్శనం కావాలి అంటే మధ్యలో ఉండే మాయ అనే పొర తొలగిపోవాలి. మనం ఇక్కడ చెబుతూ ఉన్నాం చూడండి. అడవిలో రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కూడా నడుస్తూ ఉన్నారు. ముందు రాముడు నడుస్తూ ఉన్నాడు, ఆ తర్వాత లక్ష్మణుడు ఉన్నాడు, తర్వాత సీతాదేవి ఉన్నదట అక్కడ. ఇప్పుడు శ్రీరామచంద్రుడిని దర్శించాలి అంటే మధ్యలో లక్ష్మణుడు అనేటటువంటి ఈ తెర అనేది అడ్డంగా ఉంది. ఆ లక్ష్మణుడు కనుక పక్కకి తప్పుకున్నట్లయితే రామచంద్రమూర్తి యొక్క దర్శనం అనేది మనకి జరుగుతుంది. అదే పరమాత్మ దర్శనం. అదే ఇక్కడ మాయ అనే ఈ తెర. జీవాత్మ పరమాత్మల మధ్యన ఉండే ఈ తెర గనక, ఈ మాయ గనక తొలగిపోయినట్లయితే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. అయితే ఇక్కడ ముహూర్త సమయంలో ఈ తెర కాస్త తీసేస్తారు. వధూవరులు ఇద్దరు ఒకళ్ళను వాళ్ళు చూసుకుంటారు. ఆ సమయంలో వేద పండితులంతా కూడా వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. మంగళవాద్యాలు కోరెత్తి మోగుతూ ఉంటాయి. ఆ సమయంలో తెర అనేది తొలగించబడుతుంది. వధూవరులు ఇద్దరు కూడా ఒకరి భ్రూమధ్యంలో ఒకరు చూడాలి. ఇది ముహూర్తం అంటే. ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూడాలి అంటే ఒకళ్ళ భ్రూమధ్య భాగాన్ని ఇంకొకళ్ళు చూడాలి. అది ముహూర్తం అంటే.
మొట్టమొదటిసారిగా ఒకళ్ళది ఒకళ్ళు చూసుకుంటూ ఉన్నారు. అది సుముహూర్తం ఇక్కడ. ఆ సమయంలోనే జీలకర్ర బెల్లం ఈ రెండు బాగా నూరి ముద్దల్లే చేసి ఒకళ్ళ నెత్తిన ఇంకొకళ్ళు దీన్ని పెట్టడం అనేది జరుగుతుంది. అలా ఈ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతే ఈ తెర అనేది తొలగించబడుతుంది. అయితే ఈ వివాహ సమయంలో జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టడంలో ప్రాశస్యం ఏమిటి అనే విషయం కూడా ఇక్కడ మనం చూడాలి. జీలకర్ర బెల్లం ఈ రెండు గనక బాగా మద్దతు చేసినట్లయితే అందులో విద్యుత్తు అనేది పుడుతుంది. ఆ విద్యుత్తు వల్ల వధూవరుల యొక్క జీవశక్తులు పరస్పరము ఆకర్షించబడతాయి. మామూలుగా ఎవరికైనా సరే బ్రహ్మరంధ్రం అనేది మూసుకొని ఉంటుంది. ఈ జీలకర్ర బెల్లం రెండు తొక్కినటువంటి మిశ్రమం గనక ఈ బ్రహ్మరంధ్రం మీద పెట్టినట్లయితే అంతవరకు మూసుకొని ఉన్నటువంటి ఆ బ్రహ్మరంధ్రం అనేది ఒక్కసారిగా తెరుచుకుంటుంది. వధూవరులు ఒకళ్ళ తల మీద ఇంకొకళ్ళు ఉంచినటువంటి ఈ చేతుల ద్వారా, అంటే జీలకర్ర బెల్లం చేత్తో పట్టుకుని వాళ్ళు నెత్తిన పెడతారు. అప్పుడు ఈ విద్యుత్తు అనేది బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మరంధ్రం కింద ఉండేటటువంటి సహస్రార చక్రం ద్వారా ఇంకా కిందికి దిగుతుంది. అదే ఆజ్ఞాచక్రం భూమధ్యంలో ఉన్నది. ఆ భూమధ్యంలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం ద్వారా బయటకు వస్తుంది. అందుకే వధూవరులు ఇద్దరూ కూడా ఒకళ్ళ భూమధ్యాన్ని ఇంకొకళ్ళు చూడాలి అని చెప్తూ ఉన్నారు. ఇది ఇలా బయటకు వచ్చి ఒకరిని ఒకరు ఆకర్షించుకోవటం అనేది జరుగుతుంది. అందుకే ఒకళ్ళనొకళ్ళు భూమధ్యంలో చూడటం వల్ల ఒకరి యొక్క ఆజ్ఞా సహస్రాల చక్రాలు మరి ఒకరి యొక్క ఆజ్ఞా చక్రం సహస్రాల చక్రాలతో లీనమైపోతాయి. అంటే ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిపోతారు, ఒకళ్ళకొకళ్ళు వసులైపోతారు. హస్తమస్తక సంయోగము అనేది జరుగుతుంది. ఇదే జీలకర్ర బెల్లం పెట్టడంలో ఉన్నటువంటి పరమార్థం. ఇక మళ్ళీ కాళ్ళు గడటం. కాళ్ళు గడటంలో కూడా ఇక్కడ ఇది ఒక సంప్రదాయము అని అంటే ఉన్నాం, కానీ ఆ ప్రతి సంప్రదాయం వెనకాల ఒక అర్థం అనేది ఉంటుంది. ఇక్కడ ఏమిటి అంటే సామాన్యంగా లోకంలో ఎక్కడైనా సరే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి సత్కరించటము అనేది ఉంటుంది. వాళ్ళు కాళ్ళు గడటం, వాళ్ళని పూజించడం ఇవన్నీ జరుగుతాయి వయసులో పెద్దవాళ్ళు వాళ్ళని. కానీ ఇక్కడ వివాహ సమయంలోకి వచ్చేటప్పటికీ వయసులో పెద్దవాడైనటువంటి కన్యాదాత ఆయన భార్య ఇద్దరూ కూడా అల్లుడి యొక్క కాళ్ళు కడిగి అతన్ని పూజించి ఆయన కన్యాదానం చేస్తారు. అంటే ఈ అల్లుడి కూర్చున్నటువంటి స్థలంలో ఆ రూపంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే కూర్చొని ఉన్నాడు అని భావన చేస్తారు. అందుకే లక్ష్మీనారాయణుల యొక్క ప్రీతి కోసం ఈ పెళ్లి కుమారుని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావన చేసి పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ వరుడు చిన్నవాడైనప్పటికీ, వయసులో చిన్నవాడైనప్పటికీ అతనిలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణుడికే కాళ్ళు కడుగుతూ ఉన్నాము, ఆయనకే మనం పూజలు చేస్తూ ఉన్నాం, ఆయన్నే సత్కరిస్తూ ఉన్నాము అనే మాటనే మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడంతా భగవన్మయంగా ఈ ప్రపంచాన్ని మనం భావించాలన్నమాట. పెళ్లి కొడుకు కాళ్ళు కడగడం జరుగుతుంది. అలా కడిగేటప్పుడు ముందుగా కుడికాలు కడగాలి, ఆ తర్వాత ఎడమ కాళ్ళు కడగాలి, తర్వాత రెండు పాదాలు కూడా కలిపి మళ్లీ కడగాలి. కాళ్ళు కడిగిన తర్వాత కన్యాదానం చేయాలి. అందుకే కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి అంటారు. ముందు కాళ్ళు కడగాలి, తర్వాత కన్యాదానం చేయాలి. వివాహ సందర్భంలో
మన యొక్క కుమార్తెని, మన కన్యని ఆ వరుడికి అప్పగించడమే కన్యాదానం అంటే, అతని చేతిలో పెట్టడమే. దాన్నే కన్యాదానము అని అంటారు. ఈ వరుణ్ణి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తాము అని ఇందాకే మనం చెప్పుకున్నాం. కాబట్టి అతని కాళ్ళు కడిగి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి కన్యాదానం చేస్తాం. ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నార్చిర్తవ్య అంటే ధర్మార్థ కామములందు ఈ వధువును నేను అతిక్రమించి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వర్తించను అని వరుడితో కన్యాదాత ప్రమాణం చేయిస్తాడు. ఇప్పుడు ఈ వరుడు నాతిచరామి, నా అతిచరామి, నేను ప్రమాణం చేసి చెబుతూ ఉన్నాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నేను అతిగా చరించను అని ప్రమాణం చేస్తాడు. ఇక ఈ వరుడు వధువుతో తాను ప్రమాణం చేయిస్తాడు. ఏం ప్రమాణం చేయిస్తాడు? ధర్మార్థ కామములందు సంతానోత్పత్తి విషయంలోనూ నీతో అనుసరించి, నిన్నే అనుసరించి గృహస్థాశ్రమ ధర్మాలు అన్నీ కూడా నిర్వర్తిస్తాను. అయితే నువ్వు కూడా అలాగే ఉండాలి, నువ్వు కూడా నాతో అట్లాగే ఉండాలి అని అడుగుతుంది ఈ వధువు. అలాగే నువ్వు అంటాడు. ఇద్దరు కూడా పరస్పరం ప్రమాణాలు చేసుకుంటారు. ఇలా వీళ్ళు ప్రమాణాలు చేసుకోవటం అనేది వధూవరుల యొక్క అన్యోన్యతకి ప్రమాణం. ఇప్పుడు వధూవరుల యొక్క గోత్రాలు ఆ ప్రవర ఇంకోసారి చెప్పి సత్సంతానం పొందటానికి, అలాగే ధర్మకర్మల్ని ఆచరించడానికి, ఓ పెళ్లి కుమారా, నీకు నేను ఈ కన్యని ఇస్తూ ఉన్నాను, నియమిస్తూ ఉన్నాను, కావున ఈమెని నువ్వు వరించవలసింది, వృణీధ్వం, నువ్వు ఆవిడ్ని వరించవలసింది అని అంటాడు కన్యాదాత. అప్పుడు ఈ వరుడు వృణీమహే, నేను వరిస్తూ ఉన్నాను, మీ అమ్మాయిని నేను వివాహం చేసుకుంటున్నాను అని అంటాడు. ఈ రకంగా కన్యాదానం అనే తంతు కాస్త ముగిసిపోతుంది. ఇక ఉపనయన కాలంలో యజ్ఞోపవీతం అనే తంతు ఉంటుంది. చిన్నప్పుడు ఉపనయనం చేసే సమయంలో యజ్ఞోపవీతం వేస్తాడు తండ్రి. వివాహ సమయంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకో యజ్ఞోపవీతం వేస్తారు. ఇది ఎవరేస్తారు అంటే కన్యాదాత వేస్తాడు. చిన్నప్పుడేమో తండ్రి ఉపనయనం చేసేప్పుడు వేస్తాడు, ఇప్పుడు వివాహ సమయంలో మామగారు వేస్తాడు. బ్రహ్మచారి ఒక ముడి ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. గృహస్థు 2 ముళ్ళు ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు. ఇది సంప్రదాయం. అయితే మరి పైన వస్త్రం కనుక లేకపోయినట్లయితే 3 ముళ్ళు ఉన్నటువంటి యజ్ఞోపవీతం వేసుకుంటే అది ఈ 3వ ముడి పైన వస్త్రం కింద ఉపయోగిస్తుంది. కాబట్టి వస్త్రం లేకపోయినా సరిపోతుంది అని, అందుకని 3 ముళ్ళు ఈ యజ్ఞోపవీతం వేసుకోవడం జరుగుతుంది. అయితే 4వ ముడి కూడా మనం ధరించడం జరుగుతుంది, ఇంకో పోగు కూడా. ఎందుకు అంటే ఎవరికైనా ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో యజ్ఞోపవీతం కనుక తెగిపోయినట్లయితే అప్పుడు మన మెడలో ఉన్నటువంటి ఒక ముడి తీసి వాడి మెడలో వేయొచ్చు ఆపద్ధర్మంగా. దానికోసం 4వ ముడిని కూడా ధరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా యజ్ఞోపవీతాలు వేసుకున్న తర్వాత గృహస్థాశ్రమంలో ఉండే నియమాలు ఏవి కూడా ఉల్లంఘించను అని ఈ వరుడు ప్రమాణం చేసి చెప్తాడు. ఆ తర్వాత కాడి తీసుకొస్తారు. ఆ కాడి రంధ్రం గుండా నీళ్లు వదిలిపెట్టడం అనేది ఒక తంతు, ఒక కార్యక్రమం జరుగుతుంది. వధువు యొక్క శిరస్సు మీద
దర్భలతో గుండ్రంగా చుట్టినటువంటి ఒక చుట్ట కుదురు, దాన్నే ఇండ్వము అని అంటారు. అంటే 20 దర్భలు కలిపి గుండ్రంగా చుడతారు, దాన్ని ఇండ్వము అని అంటారు. దాని మీద ఉత్తర దక్షిణాలుగా ఈ నాగలి యొక్క కాడి పట్టుకొని దక్షిణాన ఉన్నటువంటి రంధ్రంలో బంగారం పెట్టి దాని మీద నుంచి ఇక్కడ పవిత్రమైనటువంటి ఈ జలాన్ని ప్రసరింపజేస్తారు. ఇక్కడ బంగారం అంటే ఏం పెడతారు? మాంగళ్యమే పెడతారు, మంగళసూత్రాలు పెడతారు. ఆ మంగళసూత్రాలు పెట్టి, ఓ ఇంద్ర, ఇరుసు రంధ్రం నుంచి, అంటే రథం యొక్క రంధ్రం ఉన్నది చూడండి, దాన్ని ఇరుసు అని అంటాం. రథం చక్రం వేయటానికి ఉండేటటువంటి ఆ ఇనప కడ్డీకి ఉండే రంధ్రం, ఆ ఇరుసు యొక్క రంధ్రం నుంచి పవిత్రమైన జలమును స్రవింపజేసి అపాల అనే కన్యను సూర్య తేజస్సు కలిగినటువంటి దానిగా చేశాడట పూర్వకాలంలో ఇంద్రుడు. కాబట్టి ఓ ఇంద్ర, ఇప్పుడు ఈ కన్యను కూడా సూర్య తేజస్సు కలిగినటువంటి దానిగా నువ్వు చేయవలసింది అని దర్భతో ఈ బంగారం మీదుగా నీళ్లు లేదా పాలు వరుడు వధువు యొక్క పాపిట మీద పడేటట్లుగా అక్కడి నుంచి వదిలిపెడతాడు. ఈ పాలు వధువు యొక్క పాపిట మీద పడినప్పుడు వధువు పవిత్రురాలవుతుంది. ఆవిడలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు కూడా పోయి దివ్యమైన తేజస్సు అనేది ఆవిడకు వస్తుంది అని అంటారు. కాడి రంధ్రం గుండా పోసినటువంటి నీరు ఇది సాక్షాత్తు సోమరసం అని మనం భావన చేయాలి. ఇలా సోమరసం ఆవిడ యొక్క శిరస్సున పడుతుంది కాబట్టి ఆవిడికి యజ్ఞం చేసినటువంటి ఫలితం కూడా లభిస్తుంది. ఈ వధువుకి యజ్ఞం చేసినటువంటి ఫలితము అనేది లభిస్తుందన్నమాట.